ఇటీవలే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఓ వ్యక్తి మంచం మీద కూర్చొని కనిపించారు. అందులో ఫన్నీ విషయం ఏంటంటే ఆ మంచం రోడ్డు మీద వెళ్తోంది. నిజానికి అది ఒక మొబైల్ బెడ్ లేదా బెడ్ కార్ అని కూడా అనొచ్చు. సాధారణంగా ఇళ్లల్లో మంచాలపై ఉన్నట్లుగానే దానిపై పరుపు, దుప్పట్లు, దిండ్లు పెట్టారు. ఈ చక్రాల మంచం తిరుగుతూ ఉండడంతో దాని చుట్టూ భారీగా జనం గుమికూడటం మొదలు పెట్టారు. దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు నడపడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నివాసి నవాబ్ షేక్ డ్రైవర్ గా పనిచేస్తూ నెలకు 9,000 వరకు సంపాదిస్తున్నారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నవాబ్ షేక్ సాధారణ వాహనంలా నడిపే వీలున్న ఒక ప్రత్యేకమైన మంచం బండిని దాదాపు 2.5 లక్షలు వెచ్చించి రూపొందించాడు. పరుపులు, దిండ్లు, స్టీరింగ్ వీల్, వెనుక అద్దాలు, బ్రేక్ సిస్టమ్ తో సహా డ్రైవర్ సీట్ తో సహా ఈ కారును తయారు చేశాడు. ఈ కారు తయారు చేయడానికి డబ్బులు అవసరం కాగా తన భార్య నగలు కొన్ని అమ్మాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కష్టపడి తయారు చేసిన కారుని పోలీసులు తీసుకెళ్లడం చాలా బాధగా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి కళాకారుడిని ఇలా అవమానిస్తారా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.